సరదాగా షార్ట్లు వేసుకుని బ్యాగులు వేసుకుని ఫ్రెండ్స్ని వేసుకుని గోవా వస్తే ఖచ్చితంగా అడ్వెంచర్ అనేది మనకి కావాల్సిందే. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఒక బస్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంది అండ్ హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత ఇంకో ప్లేస్ లో మమ్మల్ని దింపింది. అక్కడికి వెళ్ళి ఒక 5 minutes అలా నడుచుకుంటూ మేము ఒక అద్భుతమైన నిరల్ రివర్ దగ్గరికి వెళ్ళిపోయాం. చుట్టూ బోట్స్ తో అమేజింగ్ అనిపిస్తుంది. ఎదురుగా అయితే ఒక అద్భుతమైన శివలింగం టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఏంటి ఏం జరగబోతుంది అనేది నేను కూడా కొత్తగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఓవరాల్ గా డిఫరెంట్ పీపుల్ తో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు మనం చేయబోతున్నాం. మంచి రాయండి అని అంటే ఇలా నా చేతి మీద దరిద్రంగా దీనిలో నెంబర్ సిస్టమ్ లేదు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఆర్జీ అమ్లా డైరీస్. రైట్ నా మనం ఉన్నాం గోవాలో. గోవా అంటే మనందరికీ గుర్తుకొచ్చేది వాటర్ యాక్టివిటీ. సో ఎక్కడ చేయాలి ఏంటి అవన్నీ ఉంటే సో డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీకు ఎక్కడ నచ్చితే ఎవరిని కాంటాక్ట్ అయితే బెస్ట్ ప్రైస్ వస్తుందో సో మీరు వాళ్ళకైతే కాంటాక్ట్ అయిపోండి. సో మాకైతే చెప్పడం 2000 ఎబో చెప్తున్నారు, కానీ 1400కి మేము చేస్తున్నాం పర్ పర్సన్. సో ఇక్కడ వచ్చేసి పారాసైలింగ్ అండ్ స్కూబా డ్రైవ్, ఇంకా జెట్ బోర్డ్, ఇంకా ఏవేవో వాటర్ ఉన్నాయి, బనానా రైడ్, ఇవన్నీ. సో ఇక్కడ మమ్మల్ని హోటల్ నుంచి పిక్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 45 minutes ఒక ఐలాండ్కి ట్రావెల్ చేస్తాం వాటర్లో. సో ఐలాండ్ పేరు గ్రాండ్ ఐలాండ్. బేసిక్గా ఈ వాటర్ యాక్టివిటీస్ అనేవి చాలా బీచెస్లో జరుగుతూ ఉంటాయి, కాకపోతే ఈ గ్రాండ్ ఐలాండ్ అనేది గోవాలో చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ మేము పేమెంట్ చేసేసిన తర్వాత మనకి ఇలా ఏవో రాస్తూ ఉంటారు బోట్లో ఎక్కడానికి. సో అక్కడ బోట్స్ వెయిట్ చేస్తున్నాయి. సో దాంట్లో ట్రావెల్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు, ఎంతసేపు తెలీదు. బట్ ఇక్కడ ఈ యాక్టివిటీ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 day కేటాయించుకోవాలి. సో మా యాక్టివిటీస్ ఈరోజు ఇప్పుడు మొదలవుతున్నాయి. సో మీరు కూడా జాయిన్ అయిపోయి ఈ వీడియోని ఎండ్ దాకా వాచ్ చేసేయండి. ఒకవేళ మీరు గోవాకు వచ్చే ప్లాన్ వేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను కూడా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మాకు కావాల్సిన వాటర్ బాటిల్స్, ఫుడ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా కూడా బోట్ లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. లైక్ ఎంటైర్ డే మేము బోట్ లోనే ఉండబోతున్నాం అనే థింగ్ అయితే నాకు క్లియర్ గా అర్థమైంది అనమాట. అండ్ ఇక్కడ ఎదురుగా శివలింగం షేప్ లో ఉండే శివుడి టెంపుల్ కూడా ఉంది. మీ దగ్గర టైం ఉంటే యూ కెన్ ఆల్సో విజిట్ దట్. అండ్ బోట్ ఎక్కేసి సేఫ్టీ జాకెట్ వేసేసుకుని ఫస్ట్ టైం గోవా ట్రిప్ కి రావడం నేనైతే, అండ్ అలాగే ఫస్ట్ టైం గోవాలో వాటర్ యాక్టివిటీస్ చేయడం. సో నేనైతే కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నా, లైక్ ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ రైడ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఆ వ్యూస్ చూసిన తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే, నా ప్రీవియస్ వీడియో మీరు మిస్ అయి ఉంటే చూడండి. ఇట్స్ ఆల్ అబౌట్ 300 rupeesకే మనం కోకో బీచ్ లో బోట్ రైడ్ ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఏమేమి చూస్తామని చెప్పేసి ఆ వ్యూ ఇదే అనమాట. చుట్టూ కొబ్బరి చెట్లతో ఉంది కోకో బీచ్. చిన్న బీచే, ఇక్కడ బోట్ రైడ్ అవి ఉంటాయన్నమాట. అండ్ లోకల్ పీపుల్ కూడా ఫిషింగ్ చేస్తూ కనిపించారు. వీటన్నిటిని చూస్తే చిన్న చిన్నగానే అనిపిస్తూ ఉంటాయి, కానీ ఇవే తెలియకుండా ఒక ఆనందాన్ని క్రియేట్ చేశాయి అనే ఒక విషయం అయితే అర్థమైంది. డాల్ఫిన్స్ ఇక్కడే కనిపిస్తాయి, మాకు హ్యాండ్ ఇచ్చాయి. మీకు కనిపిస్తే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ అలా పక్షులు ఎగురుతూ ఉంటే, సముద్రం లోపలికి వెళ్తూ ఉంటే, ఆకాశం సముద్రం కలిసిపోయి ఒకటే రంగులో కనిపిస్తూ ఉంటే బా ఏమన్నా ఉందా అలా ఫీల్ అయ్యే కొద్దిసేపటికే పక్క బోట్లో కొంతమందిని మా బోట్లో ఎక్కిచ్చారు. అండ్ అలాగే మా బోట్లో నుంచి కొంతమందిని ఆ బోట్లోకి ఎక్కిచ్చారు. ఎందుకు ఏంటి అనేది నాకైతే తెలీదు, బట్ ఐఎమ్ జస్ట్ క్యాప్చరింగ్ ది మూమెంట్ అనమాట. మీరు చూస్తుంది అంతా కూడా 0.01% మాత్రమే. నేను ఎక్స్పీరియన్స్ అయింది వేరే లెవెల్. అండ్ గైడ్ అక్కడ మాకు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తూ ఉన్నాడు. అండ్ చుట్టుపక్కల ఏం కనిపిస్తున్నాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవన్నీ ఈ వీడియోలో నేను పెట్టలేదు, ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఉన్నాయి. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో సో లెంతీ. అది అగోడా ఫోర్టు అండ్ అక్కడ మ్యూజియము, అండర్ వాటర్ బంగ్లో లైక్ ఒక మిలీనియర్ది, అండ్ ఒక పైన ఒక చర్చ్, అవన్నీ ఉన్నాయన్నమాట. ఓవరాల్ గా అయితే ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ది రోలర్ కోస్టర్ రైడ్. दोपहर में लंच के टाइम में भी यही कर रहा है. आपको जो खाके जो बचा हुआ खाना रहेगा ना, वो पानी में डालना है. बाकी का जो भी प्लास्टिक का जो भी चीज रहेगा ना, पानी का बोतल, कोल्ड ड्रिंक का ग्लास या स्पून, पेपर प्लेट, टिश्यू पेपर, कुछ भी रहेगा पानी में नहीं डालना है आपको. आगे पीछे देखो दोनों तरफ डस्टबिन रखा हुआ है, डस्टबिन में डालो, ठीक है. पानी में कोई नहीं डालेगा. पानी पीने के बाद ना कोई पानी का बोतल ना थ्रो कर देता है गलती से. ऐसा गलती नहीं कर रहे हैं आपको, ठीक है. अगर आप लोग गलती करोगे तो हम लोग को भी गलती करना आता है. आप लोग कैसे पानी के बोतल उठा के फेंक रहे हो ना, वैसे आपको भी उठा के फेंक देगा उसके साथ, ठीक है. वो ढीलेगा तो आप लोग को वॉमिटिंग आएगा, जो पहली बार आ रहा है, ठीक है. अगर वॉमिटिंग आया तो साइड से बाहर कर लेने का. बोट में कोई नहीं करेगा, ठीक है. में करेगा तो थोड़ा गंदा होगा. आप लोग स्कूबा डाइविंग करके जो आओगे ना, तो थोड़ा पानी लेके आओगे. तो पानी ज्यादा हो जाएगा, आपका लाइफ जैकेट निकाल के रख के जाओगे तो लाइफ जैकेट नीचे गिरेगा, उसमें फ्लोट करेगा. वही लाइफ जैकेट दोबारा आपको वेयर करना है, ठीक है.
इसके लिए कोई अंदर वॉमिटिंग नहीं करेगा, साइड से बाहर कर लो, ठीक है। थोड़ा पीछे देखो, छोटा सा रूम दिख रहा है पीछे, टॉयलेट है, टॉयलेट इसमें सिर्फ 1 नंबर के लिए अलाउड है, आपको 2 नंबर के लिए नहीं करेगा, क्योंकि उसका डायरेक्ट कनेक्शन है, ठीक है। जो भी करना है रनिंग मोड में करना है। स्कूबा डाइविंग के टाइम में 1 नंबर 2 नंबर दोनों बंद रहेगा। स्कूबा डाइविंग के टाइम में जाके कोई गलती से 2 नंबर करेगा ना, स्कूबा डाइविंग में फिश की जगह पे वही दिखाएगा, गोल्डन फिश। चलो सबका कॉम्बो पैकेज है ना? यस बनाना बम्प राइड, जैसे पैरासेलिंग, स्पीड बोट राइड और स्कूबा डाइविंग, यस बराबर? यस స్టార్ట్ అయినాక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు. అండ్ ఎవరికైనా స్కూబా డైవింగ్ చేసేటప్పుడు అంటే డ్రెస్ ఏదైతే ఉంటుందో దానికోసం ఎక్స్ట్రా 200 రూపీస్ అడుగుతున్నారు. ఎవరికైతే కావాలో వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా స్టార్ట్ అయినప్పటికల్లా అందరికీ తిప్పుతుంది. నేను ఆ కార్నర్ కూర్చున్నాను, ఇక్కడికి వచ్చేసరికి తిప్పి వామిటింగ్ వస్తున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు హారబుల్గా ఉంది. సో వాళ్ళు శాండ్విచ్ అండ్ అలాగే సమోసా, బ్రేక్ఫాస్ట్ అండ్ వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎన్ని ఇచ్చినా, ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా కానీ ఏమీ తినబుద్ధి కాదు. సో ప్రస్తుతానికి అయితే చాలా వరకు అందరూ వామిటింగ్ ఉన్నారు. సీరియస్లీ ఐ డింట్ ఎక్స్పెక్టెడ్ దిస్. బేసిక్గా సీ సిక్నెస్ ఉంటుందని తెలుసు, కానీ మరి ఇలా ఉంటుందని నేను అంతకు ముందు కూడా ఇలాంటి సముద్రంలోనే బోట్ రైడ్ వెళ్ళానే, నాకు అప్పుడు ఏమనిపించలేదు. మా బోట్లో ఉండే వాళ్ళకి ఇలా అవుతుందా, బేసిక్గా అందరికి ఇలా అనిపిస్తుందా, ఇది మీరే చెప్పాలి. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వామిటింగ్లు చేసుకుంటున్నారు ఆల్ ది కార్నర్స్ లో, అండ్ ఏదో మొత్తం ఇంజెక్షన్ ఇచ్చినట్టు అందరు కళ్ళు తిరిగి పడిపోయారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఓకే గైస్. నాకే కడుపులో దేవేస్తున్నట్టు, అసలు టాలరేట్ చేయలేక ఒక విధమైన ఫీలింగ్. ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసామో అన్ని దరిద్రాలన్నీ మనకి అవుతుంటాయి. ఎస్పెషల్లీ నా లైఫ్లోనే జరుగుతాయని నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో బేసిక్గా మేము ఎక్కిన బోట్కి న్యూట్రల్లో వెళ్ళిపోయి అది అప్పటికెళ్ళి ఇంకా ఐలాండ్కి రీచ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మొత్తం సీ సిక్నెస్ అప్పుడు దాకా ఉండేప్పుడు నేను నార్మల్ అయ్యాను. చాలామంది వామిటింగ్స్ చేసుకుంటూనే ఉన్నారు. అండ్ అక్కడ ఒక ఆవిడ అయితే వామిటింగ్స్ చేస్తూనే ఉంది. అలా దూరంగా ఒక పారాసైలింగ్ చేస్తున్న వ్యూ కనిపించింది. వావ్, ఇంకొద్దిసేపట్లో నేను ఇది చేయబోతున్నాను అని ఫీల్ అవుతుంటేనే భలే అనిపించింది. మొత్తానికి మా బోట్ అయితే దేవుడు కరుణించలేదు, అది అలా వాటర్ కి ఫ్లోట్ అవుతూ ఐలాండ్ కి రీచ్ అవ్వబోతుంది. అండ్ ఆ వాటర్ ని చూసి కడుపులో దేవుతున్న ఫీలింగ్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ గైస్. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎవరికి రాకూడదు ఇలాంటి కష్టం అయితే. అండ్ నియర్ బై చాలా ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి గ్రాండ్ ఐలాండ్ దగ్గర, మనం కంటిన్యూస్ గా చూడొచ్చు. యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ది వ్యూ. అలా ఫ్లైట్స్ పక్క నుంచి వెళ్తూ సముద్రాన్ని చూస్తూ, నేలను చూస్తూ, అన్ని ఎట్ ఏ టైం బాగుంది. సో ఫైనలీ గ్రాండ్ ఐలాండ్ దగ్గరికి వచ్చాము. ఐలాండ్ అంటే నేను బేసిక్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, బికాజ్ నా ఫస్ట్ టైం కాబట్టి నేను ఇక్కడికి ఈ యాక్టివిటీస్ చేయడానికి. సో నా వెనకాల కనిపిస్తుంది కదా అదే ఐలాండ్. ఇక్కడ బోట్స్ అన్ని ఆపేస్తూ ఉంటారు. సో ఫస్ట్ యాక్టివిటీస్లో స్కూబా డైవ్ చేపిస్తారు. అండ్ ఐ గాట్ ది నెంబర్ 27 ఆన్ దిస్ 27th బర్త్డే టైంలో చేయబోతున్నాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ పైన ఫ్లైట్స్ వెళ్తూనే ఉంటాయి. ప్రతి బర్త్డేకి ఏదైనా కొత్తగా నేను ఫీల్ అవ్వాలని అనుకుంటాను. ఈ బర్త్డేకి 27 నా ఏజ్, అండ్ అలాగే 27 నెంబర్తో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఫర్ ది ఫస్ట్ టైం స్కూబా డైవ్ ఎక్స్పీరియన్స్. అండ్ అదే గ్రాండ్ ఐలాండ్ చుట్టూ బాగుంది, నచ్చింది. అండ్ అందరూ అక్కడ చాలా బోట్స్ వాళ్ళు కూడా ఆపి రైడ్స్ చేస్తారు. ఆఫ్ సీజన్ కాబట్టి మీకు ఇంకా ఇంత ప్రశాంతంగా కనిపిస్తుంది. మీరు ఆన్ సీజన్ వెళ్తే బోట్లో ఉండే వాళ్ళందరూ చేసేదాకా యూ నీడ్ టు వెయిట్ ఇట్. అండ్ అక్కడ చాలా మంది లైక్ నెంబర్ వైజ్ ఉంది కాబట్టి కొంతమంది స్కూబా డైవ్ చేసి వస్తున్నారు. నేనైతే అంతకు ముందు ఎలా చేయాలి అందరినీ అడిగి తెలుసుకున్నాను. ఫస్ట్లీ నాకు స్విమ్మింగ్ రాదు. స్విమ్మింగ్ రానప్పుడు వాటర్లో ఉండడమే నాకు మోస్ట్ కాంప్లికేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాంటిది స్కూబా డైవ్కి వాళ్ళు ఒకటే జస్ట్ ఒక ట్రైల్ లాగా ఇస్తారు, మనకి ఎక్కువ టైం కూడా ఇవ్వరు. బికాస్ వీఆర్ నాట్ పేయింగ్ 5,000-6,000 రూపీస్ లైక్ 1 hour, హాఫ్ అన్ అవర్ మనకి పక్క నుండి ట్రైన్ చేసి అన్ని చేయడానికి. ఆ 1-2 అటెంప్ట్స్ లోనే మనం ఎంతవరకు చేయగలుగుతున్నామో దాన్ని బట్టే మన స్కూబా డైవ్ సక్సెస్ఫుల్ అయ్యిందా లేకపోతే వచ్చేసామా అనేది ఉంటుంది. ఐ ఆమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ది స్కూబా డ్రైవ్. ఎందుకంటే మొదటిసారి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు వాటర్ అంటే చాలా భయం. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇలా వెంట వచ్చేస్తున్నారు. ఐ డోంట్ నో. సో బిఫోర్ అయితే నేను చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నా చూడటానికి. సో డిసప్పాయింట్ కాకుండా ఆ ఫీల్ని ఎంజాయ్ చేసి రావాలనుకున్నా. వచ్చిన తర్వాత ఎలా అనిపించింది అనేది చెప్తాను. ఇంత పండగ నేను
తెలుగు నా కమల్ హాసన్ వీరుడు వీరుడు చతుర్వంశుడు అక్కడ ఉండే గైడ్ అడ్రస్ నాకు చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు అండ్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ హిమ్ ఏమైనా టిప్స్ ఇస్తారా బికాస్ వాళ్ళు చాలా మందిని చూసుంటారు కదా అని చెప్పేసి బట్ ఆయన అయితే ఏమి చెప్పట్లేదు అండ్ దట్స్ మీ గుడ్ గుడ్ కలం గుడ్ 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 కలం గుడ్ చలో నాకు ఇప్పుడే కాదు ఆడతలేదు ఏ వెయిట్ వెయిట్ చూడు ఫ్రెండ్స్ బాయ్ మే భయ్యా ये डाल रहे हैं భయ్యా భయ్యా మొదటిసారి నేను ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతున్నప్పుడు కొత్తగా ఏదైనా అడ్వెంచర్ ట్రై చేసేటప్పుడు ద అదర్ పర్సన్ ని నేను చాలా డౌట్స్ అడుగుతాను అండ్ ఐ ఆల్వేస్ కాల్ ది అదర్ పర్సన్ భయ్యా భయ్యా దాంట్లోనే లైక్ ఒక ప్రేమగా జాలిగా నాకు హెల్ప్ కావాలి నాకు తెలీదు అన్నట్టు ఉంటుందన్నమాట అది నేను అబ్జర్వ్ చేసింది స్విమ్మింగ్ రాదు ఇప్పుడు ఏంట్రా బాబు ఇప్పుడు నాకు జాకెట్ కూడా లేకుండా దిగుతున్నాను అనేది నాకు కరెంట్ ఫీలింగ్ అరే ఏంట్రా ఆమె మోయలేదు గట్టిగా పట్టుకోండి భయ్యా ఏ బోలో ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది లైక్ నలుగురు ఐదుగురు నా తర్వాత వెళ్ళిన వాళ్ళు చేసి వచ్చేసారు బట్ స్టిల్ నేను ఇంకా చేస్తూనే ఉన్నాను నేను 2 times చేశాను ఒక చిన్న స్టార్టింగ్ ట్రైల్ లాంటిది బట్ అది కాకుండా ఒకసారి మొత్తం ఒక 1.5 minute చేసిన తర్వాత అగైన్ తీసుకొస్తుంటే ఐ ఆస్క్ ది భయ్యా ఐ జస్ట్ వాంట్ టు డూ 1 more time హీ గేవ్ మీ ది ఛాన్స్ ఇంకోసారి చేయడానికి అక్కడ అంత జనంలో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ బట్ స్టిల్ ఐఎమ్ సో లక్కీ అని చెప్పుకోవచ్చు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రమే కొంచెం రికార్డ్ చేశారు అండ్ తర్వాత వీడియో రికార్డ్ చేయలేదు బట్ నేను చాలా డీప్కి వెళ్ళి కొరల్స్ ని వాటన్నిటిని టచ్ చేసా నా కళ్ళతో చూసా ఈ ఫీలింగ్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అండ్ ఐ జస్ట్ need to thank the universe for giving this such a wonderful opportunity and I just need to thank the person నన్ను పట్టుకుని అంత ఓపికగా నన్ను అంత లోపలికి తీసుకెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు పట్టు పట్టింది నేను ఎక్కువసేపు లోపల ఉండాలని ఇంతసేపు లోపల
అమ్మాయి అయిపోయిన వరకు వదలదు వాళ్ళు వచ్చా వెళ్ళింది ఎవరిని ఎంతసేపు ఏంటి మూడోసారి ఇప్పుడు అయిపోయిన వరకు వదలదులే వెళ్ళావా లోపలికి హలో లోపలికి వెళ్ళావా సూపర్ ఉంది మీరు వినుంటారు కదా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇంతసేపు అసలు ఎవరిని అంతసేపు ఉంచలేదు అని చెప్పేసి. దట్స్ ట్రూ. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా చాలా ఆనందంగా ఉన్నాను. ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఎన్నిసార్లు మెన్షన్ చేస్తున్నానంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ హ్యాపీ ఐ యామ్. నేను చాలా చాలా లోపల చూశాను అండ్ ఈ వీడియోలో అవేమి లేవు. ఐ జస్ట్ డింట్ రికార్డెడ్ ఎనీథింగ్. చాలా సేపు వీళ్ళిద్దరు వచ్చి ఛాన్స్ అయిపోయింది. నేను బేసిక్ గా మనం చూడాలని స్ట్రాంగ్ గా అనుకుంటే వాటర్ ఫోబియా ఉన్నా కూడా యూ కెన్ డూ ఇట్. నేనైతే 2 సార్లు లోపలికి వెళ్ళాను అండ్ కింద ఉంది. వావ్, ఇట్స్ అమేజింగ్. ఓన్లీ ఒకటే థింగ్, ఒకటే టిప్ నాకు అనిపించింది ఏంటంటే కంటిన్యూస్ బ్రీత్ అవుట్ ఇన్ తీసుకుంటూ ఉంటే ఉండగలం. ఒకటేసారి తీసుకుని హోల్డ్ చేసుకోవడం కాదు, కంటిన్యూ ఎన్నిసార్లు పాసిబుల్ అయితే అన్నిసార్లు చేయండి. ఎక్కువసేపు మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది నా టిప్ మాత్రం. థ్యాంక్ యూ లేటర్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ లైక్ నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటంటే స్విమ్మింగ్ రాదు, అసలు స్కూబా డైవ్ వర్కౌట్ అవుతుందా, నేను ఎక్కువసేపు ఉండలేనేమో. బికాజ్ ఆల్రెడీ ప్రీవియస్లీ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువసేపు ఉండలేకపోయారు. వాళ్ళే ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతూ వాళ్ళ స్టోరీస్ ని షేర్ చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన టిప్ ఏంటంటే ఒకసారి బ్రీత్ తీసుకుని దాన్ని హోల్డ్ చేసుకుని ఎంతసేపు ఉండగలిగితే మనం అంతసేపు లోపల ఉండగలం అని చెప్పారు. సో ఐ కాంట్ డూ దట్. నాకు అసలు చాలా డౌట్స్ ఉండే, బట్ నాకైతే పర్సనల్లీ వర్కౌట్ అయింది ఏంటి అంటే స్విమ్మింగ్ రాకపోయినా ఇట్స్ ఓకే, బీ కామ్. అండ్ సముద్రంలోకి మనం ఫస్ట్ టైం ఉంచినప్పుడు చెవులోకి మొత్తం అంతా ఏవో వెళ్ళిపోయినట్టు వాటర్ ఒక రీసౌండ్, ఒక డిఫరెంట్ వైబ్ అనిపించింది. దాన్ని టాలరేట్ చేస్తూ మనం ఉండాలి అండ్ కంటిన్యూస్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకుంటూ ఉంటేనే యూ కెన్ ఎంజాయ్. నా చేతులతో చేపల్ని అలా పట్టుకుని ఉన్నాను అండ్ అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకన్నా ఇంకెక్కువ చెప్పలేను, టూ మచ్ అయిపోతుంది. అండ్ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. ఐ డోంట్ సే మీరు స్విమ్ చేయండి సముద్రంలో అని చెప్పేసి, అండ్ చేయకండి అని కూడా చెప్పను. బికాస్ సముద్రంతో మనం ఎలాంటి ఆటలు ఆడకూడదు. బట్ అందరు చేస్తున్నారు కదా అని చెప్పేసి నాకు కూడా దిగాలనిపించి దిగాను. అండ్ ట్రస్ట్ మీ, నేను ఎంత ఫ్లోట్ అయిపోతున్నాను అంటే జాకెట్ ఉన్నా కూడా సముద్రంలో లోపలికి వెళ్ళిపోతున్నాను. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు ఇట్స్ నాట్ గుడ్ టు డూ అని చెప్పేసి. అక్కడ ఒక స్కూబా డైవ్ చేయించే పర్సన్ హీ జస్ట్ హోల్డెడ్ మై హ్యాండ్ అండ్ చాలాసేపు హీ గేవ్ ది కంపెనీ, హీ టాక్ టు మీ అండ్ నేను తనని అడిగాను. చాలా మాట్లాడుకుని అలా కొద్దిసేపు ఉన్న తర్వాత అండ్ ఫైనల్లీ ఐ కేమ్ బ్యాక్ టు ది బోట్ అనమాట, ఇన్ టు ది బోట్. సో అలా వచ్చాను అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ దట్ పర్సన్ అక్షయ్. సో తనే లేకపోతే లైక్ ఐ డోంట్ నో, మేబీ అక్కడ నేను స్విమ్ చేసేదాన్ని కాదు. స్విమ్మింగ్ వచ్చిన ఫ్రెండ్స్ పట్టుకున్నా కూడా ఐ కాంట్ ట్రస్ట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే సముద్రం మేబీ ఎందుకో చాలా చాలా థాట్స్ వస్తూ ఉంటాయి కదా. దీస్ ఆల్ ది థింగ్స్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో అనమాట. సో నాకు ఒక అతను హెల్ప్ చేశాడు, తన పేరు అక్షయ్. తను స్కూబా డైవ్ అవి చేయించే పర్సన్ పేరు, ఫ్రమ్ ముంబై. మా బోట్ నుంచి ఇంకో స్పీడ్ బోట్ లోకి మేము ఎక్కాము, ఎందుకంటే పారాసైలింగ్ చేయడానికి. పారాసైలింగ్ మనం తీసుకున్న కాంబోలో ఏంటి అంటే ఇద్దరిద్దరు చేయడానికి ఉంటుంది, సోలో చేయడానికి ఉండదు. అండ్ వాళ్ళు తీసుకెళ్లే షార్ట్ లెంతే మనం చేయడానికి ఉంటుంది. మీరు లాంగ్ లెంత్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్. అది ఏంటి అనేది ముందుగా చెప్తాను. అండ్ ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ ది సముద్రం, మీకు తెలిసిందే కదా. అండ్ ఈ బోట్ ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది వామిటింగ్ చేసుకుంటూనే ఉన్నారు. ఎగ్గైన్ ఆ వామిటింగ్ అయితే ఫీల్ అవుతూ నుంచుంటే చాలా కాంప్లికేటెడ్ ఈ బోట్ పైన, అంటే పడిపోతూ ఉంటాం అనమాట. సో ఎలాంటి ఫొటోస్ వీడియోస్ ఎక్కువగా అయితే తీసుకోలేదు. అండ్ వాళ్ళైతే రోప్స్ ని అడ్జస్ట్ చేస్తున్నారు. మీరు చెక్ చేసుకోవాలి రోప్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా అనేది. వెన్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఓన్లీ యూ కెన్ డూ దిస్ రైడ్. ఎందుకంటే లైఫ్ తో ఆటలాడకూడదు అనేది నేను చెప్పే వన్ సింపుల్ థింగ్. कॉम्बो पैकेज में 30 फीट है, एक डीप रहेगा कमर तक. फोन, वॉलेट, पर्स वगैरह कुछ रहे तो निकाल के जाओ, जेब में कुछ भी मत लेके जाओ. इंपॉर्टेंट चश्मा रहे तो भी निकाल के जाओ. ठीक है सर. अगर वो भी ले सकते हैं. 100 मीटर का 600 है, अगर 200 मीटर चाहिए तो 1000 है. సింగిల్ కా 500.
చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు పారాగ్లైడింగ్ కి, పారాసైలింగ్ కి, పారామోటరింగ్ కి. పారాగ్లైడింగ్ అంటే మౌంటైన్ మీద నుంచి మనం నేల మీదకి వస్తామన్నమాట ఫ్లై అవుతూ. పారాసైలింగ్ అంటే వాటర్ నుంచి మనం పైకి వెళ్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనం చేసేది పారాసైలింగ్. పారామోటరింగ్ అనేది వెనకాల ఒక మోటార్ సపోర్ట్ తో మళ్ళీ నేల మీద నుంచి స్కై కి వెళ్తాం అనమాట. సో నో సంథింగ్ వెన్ యూర్ డూయింగ్ ఎనీథింగ్. సో నేను మొదటిసారి ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ సోలో మేనర్. నేను పారాగ్లైడింగ్ కూడా ఫర్ ది ఫస్ట్ టైం అలాగే చేశాను. 2 సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇప్పుడు పారాసైలింగ్ కూడా ఫస్ట్ సోలో ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అయ్యి దాని తర్వాత డ్యూయల్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ సోలో, అది కూడా లాంగ్ డిస్టెన్స్ కి. అండ్ ఐఎమ్ సీరియస్లీ లవింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. తెలుసు తెలియకుండానో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ట్వైస్ ఇన్ మై లైఫ్ ఎవ్రీథింగ్. లైక్ నేను ఫస్ట్ టైం పారాగ్లైడింగ్ చేసినప్పుడు కొంచెం భయపడుతూ చేశాను. సెకండ్ టైం కావాలనే మళ్ళీ అదే రోజు సేమ్ డే పారాగ్లైడింగ్ చేశాను అనమాట ఇన్ ప్రీవియస్ మై ఉత్తరాఖండ్ ట్రెక్. సో అప్పుడు నేచర్ ని దగ్గర నుంచి ఆస్వాదించా. సో ఇక్కడ కూడా ఐఎమ్ జస్ట్ డూయింగ్ పారాసైలింగ్. ఫస్ట్ టైం సోలోగా చేసా. ఎక్స్పీరియన్స్ అమేజింగ్. అండ్ ఇప్పుడు పారాసైలింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తో చేశాను. నేను ఫ్రెండ్స్ తో వచ్చాను గోవాకి. సో ఇలా డ్యూయల్ చేస్తున్నాను అనమాట. సో సింగిల్ గా ఉన్నప్పుడు ఎక్కువగా ముంచడానికి రాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ జేబుల్లో వాల్యుబుల్ థింగ్స్ ఏది పెట్టుకోవద్దు. ఇక్కడ కనిపించే అంత అందంగా అయితే ఉండదు. భయం ఎవరికి ఉండదు అంటే లైక్ కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ ఆ ఫియర్ ని ఓవర్కమ్ చేయాలి అని నాకు అనిపిస్తుంటుంది. నాకు కొంచెం హైట్స్ అంటే భయమే. అలా అని భయపడుతూ ఉండి ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ట్రై ఎనీథింగ్. అలా కూర్చొని చూస్తూ ఉండడం నాకు ఇష్టం లేదు. భయాన్ని ఆడికెళ్తే అలా ఎలా ఉంటుందో, అక్కడ ఎంత భయం వేస్తుందో అని చూడాలి అని అనుకునే టైప్ ఆఫ్ పర్సన్ ని. సో ఓవరాల్ గా అయితే ఐ ట్రైడ్ 3 times ఓవరాల్ గా ఆ ఒక్క డేలో. అంటే 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరితో వెళ్ళి ఒకరితో వెళ్ళకపోతే ఫీల్ అవుతారు కాబట్టి ఇంకా వాళ్ళతో కూడా వెళ్లాల్సి వచ్చింది.
వాటర్ స్పోర్ట్స్ డీటెయిల్స్ కంప్లీట్ గా చెప్తాను. సో గోవాలో ఎస్పెషల్లీ నార్త్ గోవాలో ఎక్కువ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి కంపేర్ టు సౌత్ గోవాతో పోల్చుకుంటే. మీరు ఎక్కడ చూసినా కూడా చాలా మంది వాటర్ యాక్టివిటీస్ షాప్స్ ఉంటాయి. లైక్ మీరు వెళ్ళి డైరెక్ట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే పాంప్లెట్స్ పట్టుకుని చాలా మంది ఉంటారు. లైక్ ఈ ప్రైస్ కే మేము ఇస్తున్నాము కంపేర్ టు అదర్ ఈ యాక్టివిటీస్ అని చెప్పేసి ఉంటారు. మేము చూసిన అన్నింటిలో కల్లా ద చీప్ అండ్ బెస్ట్ ద బెస్ట్ ఇచ్చింది అయితే వీళ్ళే. 1400 రూపీస్ కి పర్ పర్సన్ కాంబో ప్యాకేజ్. దీంట్లో మనల్ని హోటల్ దగ్గర పిక్ చేసుకుంటారు, డ్రాప్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు, లంచ్ వెజ్ నాన్ వెజ్ మీ ఇష్టం ఏది కావాలంటే అది తినొచ్చు, అండ్ డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాటర్ యాక్టివిటీస్ వచ్చేసి స్కూబా డైవ్, పారాసైలింగ్, బనానా రైడ్, బంపర్ రైడ్ అండ్ జెట్స్ కి ఈ రైడ్స్ ఉంటాయి అనమాట. అండ్ 45 minutes బోట్ రైడ్ ఫర్ గ్రాండ్ ఐలాండ్ కి, అండ్ మళ్ళీ దాంట్లోనే తీసుకొచ్చి డ్రాప్ చేస్తారనమాట ఇవి. అండ్ మధ్యలో డాల్ఫిన్స్ కనిపిస్తే మీరు చూడొచ్చు. సో ఈ ప్యాకేజ్ మాకు చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ఎక్స్ట్రా మీరు ఏవైతే రైడ్స్ చేస్తున్నారో వాటికి మీరు అక్కడే పే చేయాలి. ఇట్స్ అప్ టు యువర్ పర్సనల్ చాయిస్. మాకు వచ్చేటప్పుడే అనుకోకుండా బోట్ ఖరాబ్ అయింది. అది వాళ్ళ ప్రాబ్లం కాదు, ఇట్స్ జస్ట్ ఎ సిచ్యువేషన్. సో మాకు ఏమైపోయిందంటే కొంతమంది చేసిన తర్వాత మనం వెయిట్ చేయాలి, అందరు అయిన తర్వాతే వెళ్ళడానికి ఉంటుంది. అయితే ఒక బోట్ వచ్చిందనమాట, మా బోట్ ఖరాబ్ అయిందని చెప్పేసి అందరూ అందులో ఎక్కారు మాతో వచ్చిన వాళ్ళు. కాకపోతే మాకు ప్లేస్ లేదు, నెక్స్ట్ బోట్ కి వెళ్దామని వెయిట్ చేసాము. కానీ మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. ఇక్కడ అడ్వెంచర్ స్టార్ట్ అయింది, ఇంకో బోట్ ఎంతసేపటికి రాలే, కొన్ని గంటలు అక్కడే స్ట్రక్ అయిపోయి ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యి కోపం వచ్చి చివరికి ఎవరి త్రూ అయితే వచ్చామో ఆ పర్సన్ కి కాల్ చేసి తిట్టడం కూడా జరిగింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక బోట్ వచ్చింది. ఆ బోట్ లో మేము ఒడ్డుకు చేరుకున్నాం. కాకపోతే అప్పటికి అర్థమైన విషయం ఏంటి అంటే రైడ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. అండ్ మా బస్ లో వచ్చిన వాళ్ళందరూ రైడ్స్ చేసేసి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయారు. ఐ డోంట్ నో వాళ్ళందరూ ఎక్కడున్నారో. సో మా బోట్ లో మిగిలిపోయి ఉన్న కొంతమంది వాళ్ళు ఆల్రెడీ ఈ రైడ్స్ ముందే చేసి వచ్చి తర్వాత స్కూబా డైవ్ కి వచ్చారంట. సో ఇప్పుడు మేము ఇంక 2-3 మాత్రమే ఉన్నారు. కాకపోతే వాళ్ళు కూడా బస్సు వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నా కన్సర్న్ ఏంటంటే ఇంత డబ్బులు పెట్టి ఇంత దూరం వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ రెండు ఫీల్ అయ్యి ఈ 3 రైళ్లు చేయకుండా వెళ్తే నేననే పర్సన్ ప్రశాంతంగా ఉండలేను. అండ్ వీటి కోసం మళ్ళీ ఒక ఎంటైర్ డే నేను స్పెండ్ చేయాలని అనుకుంటలేదు. సో నేను వాళ్ళని తిట్టి ఏదో ఒకటి చేసి చాలా చాలా జరిగాయి. అండ్ ఫైనల్లీ బంపర్ రైడ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను చేసింది బంపర్ రైడ్ అనమాట. సో ఇది కాంబోలోనే ఉంటుంది. మీకు ఈ రైడ్ ఇంకా ఎక్స్ట్రా డిస్టెన్స్ మీరు చేయాలి అని అనుకుంటే యూనిట్ టు పే ది ఎక్స్ట్రా మనీ. పారాసైలింగ్ అయినా లేకపోతే బంపర్ రైడ్, బనానా రైడ్, జెట్స్ కి వాళ్ళు తీసుకెళ్తారు. షార్టర్ డిస్టెన్స్ ఉంటుంది. చూసారుగా ఎంత షార్ట్, జస్ట్ ఒక సర్కిల్ లాగా తిప్పుతారనమాట. మీరు ఎవరి త్రూ వెళ్ళినా గానీ ఇవి కామన్ థింగ్స్ మీరు ఫేస్ చేయాల్సిందే. కానీ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే యూనిట్ టు పే ఎక్స్ట్రా. సో ఇప్పుడు బనానా రైడ్ చేయబోతున్నాం అనమాట. లిటరలీ బనానా తీయని అన్నాడు. మేము ఎంత హడావిడిగా వెళ్తున్నాము అని అంటే మేము 4 ఉన్నాము. అండ్ అది క్లోజ్ అయిపోయిన తర్వాత తీపిస్తే వాళ్ళు ఎంత ఇరిటేటింగ్ గా తీసుకెళ్తారో మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ బనానా రైడ్ మేము చేసాం. ఇంత బీచ్ లో ఎవరు లేకుండా బనానా రైడ్ మీరు ఎప్పుడు చూసుంటారేమో. సో మేము కూడా ఇది జస్ట్ కాంబోలో ఏది ఉందో అదే చేసాము. వి డిడ్ంట్ పే ఎనీథింగ్ ఎక్స్ట్రా బికాస్ వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇంకో టెన్షన్ ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు, మేము తప్ప. మేము ఇప్పుడు ఉంది వాస్కోడి గామాలో. జనరల్ గా అయితే ఏ బోట్ లో వచ్చామో ఆ బోట్ లో రిటర్న్ వెళ్ళాలి. ఆ బోట్ ఖరాబ్ అయింది, ఒక బస్సును పంపిస్తామన్నారు. ఆ బస్సు ఉందో లేదో తెలీదు. మాతో వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. లిటరలీ నో ఐడియా అనమాట. బట్ స్టిల్ నాకు కావాల్సింది ఒకటి, ఐ జస్ట్ వాంట్ టు కంప్లీట్ దోస్ రైడ్స్. సో అలా జెట్స్ కి కూడా కంప్లీట్ చేసుకుని. అండ్ ఒక మిస్టేక్ మీరు చేయకండి, ఆ జాకెట్స్ మీరు ఎవరు స్టార్టింగ్ ఇస్తారు బోట్ లో, మీరు బస్ లో వచ్చినా బోట్ లో వచ్చినా చివరికి వాళ్ళకే సబ్మిట్ చేయాలి. మేము ఏం చేసామంటే అవి అక్కడ పెట్టేసి సర్లే క్యాబో ఏదో ఒకటి బుక్ చేసుకుందాం, బిల్లు పేలితే పేలింది, దరిద్రం అట్లా ఏడ్చింది కదా అని అనుకున్నాం. తీరా చూస్తే మా బస్ లో వాళ్ళందరూ అక్కడ గంట నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ గాడ్, దేవుడా ఏది జరిగినా మా మంచి కోసమే అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బస్సు ఉంది. ఆ బస్సు కోసం కూడా మళ్ళీ అక్కడ గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బెస్ట్ అండ్ వర్స్ట్ ఫీలింగ్స్ ఇన్ ది సేమ్ డే అనమాట, జస్ట్ బోట్ ఖరాబ్ అవడం వల్ల. కానీ ద బెస్ట్ ఫీలింగ్ లాస్ట్ లో మాకు ఎండింగ్ లో అయింది ఏంటో తెలుసా? వాస్కోడ గామా నుంచి మేము అలా బస్సులో వెళ్తుంటే అద్భుతమైన వ్యూస్ ని, అంటే ఆల్మోస్ట్ ఒక 40 minutes జర్నీని ఎంజాయ్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ గైస్. ఇది నా వాటర్ యాక్టివిటీస్ డే స్టోరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే నేను చెప్పినవి పనికొస్తాయని అనుకుంటే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.